ప్రధాని మోదీ ఒక పక్కన నుంచి అమెరికా టారిఫ్లు పెంచుతా, ఇది చేస్తా, అది చేస్తా అని మాట్లాడుతుంటే వాటి వేటిని పట్టించుకోకుండా తగ్గేదేలే అని మరో సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే భారతదేశం 2025 నాటికి తన మొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ని విడుదల చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది మేడ్ ఇన్ ఇండియా కింద 6G నెట్వర్క్ అభివృద్ధికి కూడా వేగం చేస్తుంది. అంతేకాకుండా 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేసే ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించారు. శనివారం ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కీలక ప్రకటన చేశారు. ఇండియా 2025 చివరి నాటికి దేశీయంగా తయారు చేసిన మొదటి సెమీ కండక్టర్ చిప్ ని విడుదల చేయనుందని, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G నెట్వర్క్ ని అభివృద్ధి చేయడంలో దేశం వేగంగా ముందుకు వెళ్తుందని ఆయన వెల్లడించారు. గత 5 నుండి 6 దశాబ్దాలుగా భారతదేశం సెమీ కండక్టర్ రంగంలో అవకాశాలను కోల్పోయిందని మోదీ అన్నారు. భారతదేశంలో సెమీ కండక్టర్ తయారీ 50 నుంచి 60 సంవత్సరాల క్రితమే ప్రారంభమై ఉండేదని మనందరికీ తెలుసు. కానీ భారతదేశం దానిని కోల్పోయింది. నేడు మనం ఈ పరిస్థితిని మార్చాం. భారతదేశంలో సెమీ కండక్టర్ సంబంధిత కర్మాగారాలు రావడం ప్రారంభించాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ మార్కెట్లోకి వస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. దేశ సాంకేతిక రంగం వేగాన్ని ప్రస్తావిస్తూ మేడ్ ఇన్ ఇండియా 6G పై మేం వేగంగా పనిచేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయాలనే ప్రణాళికను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయబోతోంది. దీనికి సంబంధించి చాలా పెద్ద కార్యక్రమం కూడా ఆగస్టు 26న ప్రారంభం కానుంది అని ఆయన పేర్కొన్నారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించే భారతదేశం నేడు ప్రపంచాన్ని నెమ్మదిగా వృద్ధి రేటు నుండి బయటపడేయగల స్థితిలో ఉంది అని మోదీ చెప్పారు. భారతదేశం త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ప్రపంచ వృద్ధికి 20% దోహదపడుతుందని ఆయన అంచనా వేశారు. షిప్పింగ్, పోర్టులు, క్రీడలకు సంబంధించిన పురాతన చట్టాలను విస్తృత సంస్కరణలు భర్తీ చేశామని, పోర్టు ఆధారిత అభివృద్ధిని పెంచడానికి, నీలి ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, కొత్త జాతీయ క్రీడా విధానం ద్వారా బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి రూపొందించిన ఆధునిక చట్టాలతో దీనిని రూపొందించామని ఆయన అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇటీవల జరిగిన శాసనసభ అంతరాయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాలు సృష్టించిన అనేక అంతరాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో సంస్కరణలో నిమగ్నమై ఉందని ఆయన తెలియజేశారు. ఏదేమైనా కానీ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి. ఆ విషయంలో తగ్గేదేలే అని ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సేనండి. ప్రతిరోజు చెప్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. సో ప్లీజ్, ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం. అది మన కళ, మీ అందరికీ తెలిసిందే. ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. లేదా వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు. జై హింద్, జై భారత్.